ఆయన ఏం పరిష్కరించేది అంటే వీని భుజం మీద వాని భుజం మీద చేసి అది అంతే. ఆయన దగ్గర ఒక గురువు ఉండే రావల్ల ఏదన్నా చేసుకురాపు అని అంటే నేను మెయిన్ అనుకుందామన్నా ఆయన నచ్చినోడు పేరు అక్కడ వెళ్ళలేదనుకో ఇక పట్టేదా పంచాయతీ ఏమని చెప్తుంటారు నేను ఈ పేరు ఇది ముచ్చట ఎక్కువ మనదే కొట్టుడే. ఆదివారం వచ్చిందంటే వెంకటేట అని పిలిచేది ఆఫీస్కు పద్దం భవన్ అవును తప్పకుండా రమ్మని. అవును అట్లాంటి కీలకమైన పరిష్కారాలు చేసి అంతటి అంటే ఆయన పంచాయతీ చేరాదనేది కాదు ఇంతేగా ఒకటి ఇక్కడ అంటే అది అందరికి తెలిసిన విషయమే. మా ఊరి జటల రాజా బిడ్డని ఇక్కడికి ఇచ్చిండ్రు మేకలు కాసే చూడు అందుకు ఇచ్చాన్రా. మన తమ్ముని భార్య చచ్చిపోయిందా? తమ్ముని భార్య దీనికి మరదాలా మరిదా మరి వాళ్ళకు సఖ్యత ఉండేనా? ఏంది నిజమా కాదా ఇది? అయితే వీని పెన్నం చచ్చిపోయింది మరిది పెన్నం చచ్చిపోతే మంచిగా ఉన్నారు. వీడు ఇటు కాదుకోడు వానికి ఓ పొల్లు ఉన్నది. ఆ పొల్ల కొరకు మరి భవిష్యత్తు ఎట్లా తింది అని చచ్చిపోయిన దాన్ని చెల్లెనిస్తానని వాడు తగిలింది. దాని మామ చచ్చిపోయిన దాని తండ్రి తగిలితే ఇది అడ్డం పెడతాంది. ఇది తెలుసా నీకు తెలియదా? తెలుసు. ఎన్ని అని ఒకటా రెండా? అయితే ఎన్ని పరిష్కారాలు అడ్డం పెడతా అంటే అది వచ్చింది దాన్ని తల్లి వచ్చింది చంద్రశేఖర్ దగ్గరికి వచ్చిండు. ఆయన అనుకోకుండా నన్ను పిలిచిండు. పిలితేవేనా అయినాక ఆయన ఒకటి మాట్లాడతాను ఏమిటిదా ఏమిటి సంగతి ఎందుకు వచ్చింది అని అంటే ఏమో దిక్కుల పంచాయతీ అని చెప్పాను. అన్నాక ఆయన ఏమన్నాడు నీకు 10 గుంటలు ఇప్పిస్తాను అది అంటే పోనీ 20 గుంటలు తిప్పిస్తా తప్పుడే బాగుండదు ఇదంతా మాది చెప్తాము మంచిగా లేదు అది అని చెప్పాను. ఎంత చెప్పినా అది ఇంటది. తినకపోతే ఏమన్నాడు ఒక్కటే మాట అన్నాడు. ఏమన్నాడు ఇక నువ్వు వింటలేవు కదనే నీ ఇష్టం పలాని టైంలో పలాని నాడు సుందరి గిట్ల పెళ్లి చేసుకుంటాను దాన్ని పలాని టైముకు. ఒకవేళ నువ్వు పీట మీద కూర్చుంటే నీకే కడతాడు వాడు పుట్టే అది కూర్చుంటే దానికే కడతాడు. ఇది ఎవడైనా ఆలోచించే మాట ఎవరికైనా వచ్చేటువంటి ఆలోచన నా చెప్పి అలాంటి టైము వాడు పెళ్లి చేసుకుంటాడు. నువ్వు పీట మీద నువ్వు కూర్చుంటే నీకే కడతాడు అది కూర్చుంటే దానికే కడతాడు. వాడైతే పుత్తి కట్టుతాడు అన్నాక ఇది కూర్చుంటేనా రావాలి అట్లాంటి చాలా చేసిండు. ఇప్పుడు అవి లేకనే ఒక్కడి చేతులు లేడు సార్. ఇప్పుడు ఈరు స్వామి బత్తాయి చెట్లల్లా తన చెట్లు బత్తాయిలు తెంపుకొని హైదరాబాద్ పోతాను బస్ ఇక్కడ డైరెక్ట్ పోతుంది. అవునవును. అయితే ఆయన తీసుకొని పోతాడు. ఈరసాయం లేడు కావాలని తోటి చెప్పిండు నాకు బత్తాయిని కాయలు తెంపకపోతాను నేను అని చెప్పాను. ఆయనతో 2-3 వేయండ్రు తెంపిండ్రు ఆలో తీసుకొచ్చి ఆడబెట్టిండ్రు. బస్ వస్తుంది ఆయన వేసుకొని పోతాడు డైరెక్ట్ హాయిగా ఆయన తీసుకొని వచ్చిండు. పటేల మరి ఆయన ఏమంటాడు ఏమి ఈరసాయం అని అంటే అరే అని అమ్ముకున్నాను నేనేమన్నా తోట అని అన్నాడు. నాకు ఇచ్చేదాన్ని పట్టుకోమని అంతే అని అన్నాడు. ఆయనతో మరి వాడొచ్చేదానిక నా బస్సు అవుతాదిరా నేను ఊకో అన్నా ప్రయాణం నా ప్రయాణం బంద్ పెట్టుకో అన్నారా అని చెప్పాను అన్నాడు. ఆయనతో ఎగబడి తెంపుకున్నాడు తీసుకొచ్చి బైక్ ఈడేసుకున్నాడు. ఆయనతో పోయినాక కాయలు దొంకపోయిన తెలిసింది ఈరసామికి. తెలిసినాక ఈరసామి ఏమన్నాడు నేను ఎందుకు కూర్చుకున్నాను నేను అన్నాడు. ఏది జీతగాన్ని అయ్యా మరి ఉంచుకున్నావు నేను ఆయన నువ్వు వద్దానన్న వద్దానంటే ఇగో నేను తోట అమ్ముకున్నాను అసెట్ అమ్ముకున్నారా
ఏమో నన్ను వద్దంటాను, నాకు ఇచ్చేదాన్ని చూసుకోమని అని చెప్పాను. ఇంత అన్నాడు, పడితే తెంపుకున్నాడు పోయిండు. అయ్యా నేను ఆయన ముందట అంటా ఎవరి ముందట ఆయన మాట అంటా అని అన్నాడు. ఆయనతో వాడిని బంధు పెట్టి ఇచ్చాడు. నేను పెట్టిన మనిషిని నువ్వు ఎట్లా తెంపనిచ్చినావు? కాయలు తెంపుకునేదాక తోట నాది అని చెప్పాను. వ్యవసాయం హైదరాబాద్ పోయిండు, 2 రోజులకు వచ్చిండు. వచ్చినాక వీడు ఆ ఇంట్లోనే వండుకొని తింటాడు. అదొరకే నువ్వు ఏదో ఒక్కటే మనకు మిగులుతుంది. దాన్ని కాపాడుకొనే మనం దాని కొరకే బతకాలి. ఏది శాశ్వతం కానే కాదు. మొన్న కరోనా మా తమ్ముడు రవికి గురువే చనిపోయిండు. నీకు కూడా తెలుసు ఉష్ణోదా గ్రామ పంచాయతీ సందులు ఉంటుంది కావచ్చు. అయితే చనిపోయిండు. చనిపోతే వాడు కోట్లు ఆస్తి సంపాదించండు. రవి కోట్లు ఆస్తి సంపాదించండు. నెలకు 1,00,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. హైదరాబాద్ ఒక దాదాపు నేను అనుకుంటా 1.5-2 కోట్ల ఆస్తి ఉండొచ్చు. ఏది హుస్నాబాద్. ఇప్పుడు 4.5 గుంటల ఇల్లు జాగా, ఇంకో 3.5 గుంటలు సమితి ఆఫీస్ అనుకున్నది. డిపో ముందట ప్లాట్ ఉన్నదట. టీచర్ కాలనీలో ప్లాట్లు పెట్టిన దాంట్లో 2 ప్లాట్లు ఉన్నాయట. ఇంకెక్కడో అక్కడో ఉన్నాయి. హైదరాబాద్లో 3 ఇండ్లు ఉన్నాయి. ఇంకా 2 అవి ఉన్నాయి. ఏంటి మంచి పైకి చేస్తుంటే ఆడ సిరియారి అని అంతకుముందు నా ముందు చేసేది ఆయన ఏం చేసిండు, చేసేది ఒక గొంగడో తట్టో కట్టుకొని చుట్టుకొని ఇంజక్షన్ ఇచ్చేది. ఏది సిరియారి ఎవరికి? మాదిగోళ్ళకు. మాకు అయితే ముట్టుడైతానని నాకు అప్పటి మేము ఆచారంలో మేమే అయ్యగారు బాపతోళ్ళం, మేము అంతే అంతే వైష్ణవ సాంప్రదాయం గారు వాళ్ళం. సాలోళ్ళందరూ బియ్యం ఇస్తే, తిరువందారులందరూ బియ్యం ఇస్తే మా బాపమ్మని పిలుచుకునేది, నన్ను తీసుకుపోయేది. మా బాపమ్మ, మా బాప తల్లి వాళ్ళ బొట్టు పెడితే వాళ్ళు బియ్యం ఇస్తే పట్టుకొని వచ్చేది నేను. అయితే పద్మశాలిలకు ఒక అయ్యగారు లాంటి వాళ్ళు తట్టు కట్టుకొని గొంగళి బొంత కట్టుకొని ఇంజక్షన్ ఇచ్చేది ఆయన. నాకు లేదు అప్పుడే 66 అప్పుడు. అంటే మీరు పుట్టలే అప్పటికే లేదు నాకు. ఇక్కడ చేయంగా రాయవాళ్ళు కొడుకు సీన్ ఉండే, సీన్ లేడ ఇప్పుడు ఏదో డ్రైవ్ చేస్తాడు, డ్రైవింగ్. అయితే రాధక్క దగ్గర మంత్రులు చెప్పరా అని అంటే వీడు పోయి ఉరికేది. ఈ సీను పోయి ఉరికి మంచి సార్ మంచి అంటాడు అంటే, అన్న వీడు దొరికాడు నీకు అనేది రాధక్క. రాదా మరి ఎందుకు అది గ్లాస్ అది ఛాయ్ అమ్ముకునేది అయితే వీడే దొరికిండు అనేది. అయితే అది అది వాడి ఎంత ఎట్లుండేది అంటే నల్లగున్నా శుభ్రంగా మంచిగా ఉండేది. వీళ్ళందరూ మంచిగానే ఉండేది. అంటే అప్పుడు కూడా నాకు అట్ట లేదు. చంద్రశేఖర్ కూడా కదే కదాని మీదనే పోరాటం కదా ఆయన. వాళ్ళు వాడు ఎంత స్నానం చేసి వాడు ఎంత మంచిగా ఉన్నాడు, నువ్వు ఎట్లున్నావురా? నువ్వు వాడిని వెళ్తావా గుళ్ళకని అంటావురా? నువ్వు నీ ముఖం ఎట్లున్నా, నువ్వు స్నానం చేస్తావురా నువ్వు అనేది. అట్లా అది